జగన్ ఎలాంటి వాడంటే 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు పక్క రాష్ట్రం దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆ 25 రూపాయలు తనే తినేద్దాం అనుకునే టైపు. సో అలాగా ఆంధ్ర అప్పుల్లో మైనస్లో ఉంది ఇప్పుడు, కంప్లీట్గా జీరో కూడా కాదు, మైనస్లో ఉంది. మైనస్లో ఉన్న రాష్ట్రం బాగుపడాలి అంటే నాయకుడు రావాలి. నాయకుడు వస్తేనే మారుతుంది. రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు చేసేవాడు కాదు. ఆలోచించి ఓట్లేయండి. సినిమాల మీద ఇన్ఫ్లుయెన్సే కాదు. పొలాలు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆడవాళ్ళు మానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అన్ని బాగా చూపించారు. ఇవన్నీ నిజమే. దీనికి మార్పు రావాలంటే ప్రజలందరూ మారి ఓటేసి ధర్మాన్ని గెలిపిస్తే రాజధాని వస్తుంది. రైతుల కష్టాలు చక్కగా చూపించారు. బీహార్ కంటే ఘోరమైన సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఆంధ్ర. ఎందుకంటే డిక్టేటోరియల్ రూల్లోకి వెళ్ళిపోతుంది. ఒక నియంతలాగా ఏర్పడిపోతాడు ఆంధ్రాకి. సో నియంత ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. బట్ పోలీసులు కొంతమంది వ్యవస్థ జగన్ గారి కుట్ర కిందే ఉంది అనేది కూడా మనకు తెలుసు. బట్ ఎంత అరాచకం జరిగింది అనేది నేను ఒప్పుకోను.